సో, మీరు ఇది చెప్తున్నారు. బట్ ఏంటి వాళ్ళు మిస్ చేస్తున్నారు రీసెర్చ్? ఏం స్టూడెంట్ ఒక పాయింట్ దగ్గర మిస్ అవుతున్నారు కన్‌ఫ్యూజ్ అయిపోయి. సో, వాట్ దే నీడ్ అంటే మీరేం చెప్తారు? ఏం కావాలా స్టూడెంట్‌కి? పర్సనల్‌గా వాళ్ళు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేశారు. జాబ్ రావట్లేదని ట్రైనింగ్ ఏదో అనుకోనొస్తారు. ప్రతి ఒక్కళ్ళకి జాబ్ రాదు. అసలు జాబ్ స్కోప్ ఉందా లేదా అనే ఆలోచన కూడా కొంతమంది భయం పెట్టేస్తుంది. ఏ కోర్స్ నేర్చుకోవాలని ఒక భయంతో చాలామంది ఉంటారు. వాట్స్ యువర్ ఆన్సర్? సి యాక్చువల్‌గా నేను ఇంతకు ఏం చెప్పాను నీకు ప్రాపర్ రీసెర్చ్ చేయట్లేదు అన్నాను. రీసెర్చ్ చేయాలంటే ముందు అసలు ఏం రీసెర్చ్ చేయాలో స్టూడెంట్స్‌కి తెలవాలి. దట్స్ ట్రూ. అవునా కదా? ఆ రీసెర్చ్ ఏం చేయాలని తెలవాలంటే చెప్పేటోడు ఒకడు ఉండాలి. కాలేజీలో నీ బుక్స్‌లో ఏముందో అది చెప్తారు. పోనీ ఇంకేమైనా నేర్చుకుందామన్నా కూడా వాళ్ళకి స్కోప్ ఉండదు. సో, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటని తెలుసుకోవాలి. చెప్పేవాడు ఉండాలి. అది ఏంటి నీకు ఏది సెట్ అవుతుందని చెప్పేవాడే దానికోసమే నేను ఇన్‌స్టిట్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏంటంటే స్టూడెంట్స్‌కి మానిటర్, గైడెన్స్, గైడెన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్. ప్రాపర్ గైడెన్స్, యెస్. కౌన్సెలింగ్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్నాను. ఓకే. చాలామంది ఏంటి అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నదే. ఎవరో చెప్పారు కదా! ఏదో ఆప్షన్ ఉంది అనే పాయింట్‌లో వెళ్ళకుండా తనకేది ఇంట్రెస్ట్, ఏదొచ్చు అనే పాయింట్‌లో కౌన్సిల్ అయిన తర్వాతే మీరు సంథింగ్ యూ టోల్డ్ ఏదో టెస్ట్ కూడా ఉంటుందని చెప్పారు. వాట్ ఈస్ ద టెస్ట్? అసలు ఎందుకు ఆ టెస్ట్? యాహ్! కెరియర్ మీటర్ టెస్ట్ అది. కెరియర్ మీటర్ టెస్టా? సో, నైస్. అది నేను ఏంటి పెట్టుకున్న కాన్సెప్ట్? నేమ్. సో, ఎవరైనా స్టూడెంట్స్ ఫస్ట్ నా ఇన్‌స్టిట్యూట్‌కొస్తే నేనేం అడుగుతానంటే ఫస్ట్ నువ్వు జావా నేర్చుకుంటావా? పైథాన్ ఇవి అడగను నేను. నీకు ఏం నేర్చుకోవాలనుందని అడుగుతాను ఫస్ట్. సార్ నా ఫ్రెండ్ జావా నేర్చుకున్నాడు సార్. వాడికి 4,00,000 ప్యాకేజ్ వచ్చింది. సో, అందుకే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు. అవును. అంటే నీ ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంటే, లేదు సార్ అని. అదేంటి మరి నీ ఫ్రెండ్ అంటే, సార్ వాడికి వచ్చింది కదా సార్ నాకొస్తదని నేను జాయిన్ అవుదాం చిన్న హోప్ అనే థిన్ లైన్‌లో వాళ్ళు నడుస్తున్నారు. దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. దానివల్ల వాళ్ళ టైం, హోప్, ఆ ఆశ అనేది లేకపోతే చచ్చిపోతది ఆశ అక్కడ. ఓకే. ఇది కాదు అని అన్నప్పుడు. బట్ ఆ బిట్టర్ ట్రూత్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అవును. సో, స్టూడెంట్స్‌కి ఫస్ట్ నేను రాంగానే మీకేం చెప్పాను కెరియర్ మీటర్ టెస్ట్. జస్ట్ ఆ పేపర్ ఇస్తాను. ఏం తెలుస్తుంది వాళ్ళకి? సో, వాళ్ళ గురించి తెలుస్తది. దాంట్లో ఒక 8 క్వెషన్స్ ఉంటాయి అంతే. ఓన్లీ 8. ఓన్లీ 8 క్వెషన్స్ ఉంటాయి. ఆ 8 క్వెషన్స్‌లో వాళ్ళు మొత్తం ఫిల్ చేయంగానే వాళ్ళకి అర్థమైపోతది. ఆహా! నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? ఇదా అని తెలుస్తది. ఆ పేపర్ నేను తీసుకొని వి విల్ కౌన్సిల్ ద స్టూడెంట్స్. కౌన్సిలింగ్ ఇస్తాం స్టూడెంట్స్‌కి మనం. అరే బాబు! నీకు ఇది సెట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వే రాసావు. నాకు ఇది అవ్వదు, ఇది అవ్వదని. ఒక పని చెయి. నా దగ్గర ఒక 10 క్లాసెస్ విను. నాకు డబ్బులేం పే చేయకు. 10 క్లాసెస్ విను. నీకు అర్థమవుతుంది నేను చేస్తానంటే అప్పుడు మళ్ళీ నా దగ్గర రా. సార్ మీరు వినమన్నారు. నేను విన్నాను. నాకు వన్ అర్థం డే ఆర్ జస్ట్ ఒక 1 పీరియడ్ మాత్రమే క్లాస్ ఇస్తారు కదా! లేదు. మీరెందుకు బేసికల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఏమంటారు వీటిని మాక్ క్లాస్ అని ఒక్కరోజు 2 డేస్ మాక్సిమం. వన్ డెమో క్లాస్ ఎందుకు మీరు 10 డేస్ అని పెట్టుకున్నారు? ఈస్ దేర్ ఎనీ రీజన్? సి ఒక 1 డెమో, 2 డెమో క్లాసెస్ ఏంటంటే స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడం కోసము ఏదో సింపుల్ టాపిక్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకి అర్థమయ్యే టాపిక్ తీసుకొని చెప్తారు ఎవరైనా సో, బయట అర్థమైంది ఇన్‌స్టిట్యూషన్స్ ఇట్స్ కానీ ఈజీ అనే పాయింట్‌లో వాళ్ళు అట్రాక్షన్ కోసమా 1 డే? అట్రాక్షన్ కోసం. సో, వన్స్ అరే మనకు అర్థమవుతుంది కదా! సో, మా ఫ్రెండ్ చేశాడు నేను చేద్దాం. సో, జాయిన్ అవుదాం పోనీలే అని అనుకుంటారు. జాయిన్ అవుతారు. ఒక 15 క్లాసెస్ తర్వాత, 10 క్లాసెస్ తర్వాత అరే! నేను తప్పు చేశానే. నాకిది ఎక్కట్లేదు. హ్మ్. ఆడు ఆపేస్తాడు. ఆపేసేసేసి అసలు క్లాసెస్‌కే సరిగ్గా రాడు. ఇంట్రెస్ట్ చూపిచ్చడు. నాకెక్కట్లేదు. ఇంతే ఇగ. ఇంతకు మించి ఏముండదు. క్విట్ అవుతాడు. మళ్ళీ రీసెర్చ్ చేయకుండా ఇంకోటేదో చెప్తాడు. మళ్ళీ ఆ కోర్స్‌కెళ్తాడు. సేమ్ ఇంతే. నాకు తెలిసి 3 ఇయర్స్ వేస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళున్నారండి. మీకు తెలిసి? అంటే లేదు సీరియస్‌లీ ఏదో ఒక టైంలో జాబ్ వస్తది. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక కోర్స్ చేస్తే జాబ్ వస్తదని 3 ఇయర్స్ వెయిట్ చేసిన ఒకళ్ళున్నారు. మీరు 3 ఇయర్సే చూస్తున్నారు. నేను మొన్నొకటి యాడ్ క్యాంపెయిన్ చేసేటప్పుడు 8 ఇయర్స్, 6 ఇయర్స్ హౌస్ వైఫ్ వీళ్ళందరూ వస్తారు. సార్ నాకు ఇంత గ్యాప్ ఉంది. నేను మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నా. ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? చెయ్యి ప్రాబ్లమ్ లేదు. బట్ చెయ్యంగానే జాబ్ వస్తదని మాత్రం నువ్వు పెట్టుకోకు. బయట ఫ్రెషర్స్‌కే అంటే తను ఏంటంటే ఫ్రెషర్ రోల్‌కే వెళ్ళాలి. అంతే. ఫేక్ పెడితే 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు నువ్వు నేర్చుకున్న కోర్స్‌కి అది సరిపోదు. సో, లైక్ ఏంటంటే నువ్వు ఫ్రెషర్‌గా వెళ్ళాలనుకున్నప్పుడు లే కంపెనీస్ హెచ్ఆర్స్ ఎలా చూస్తారంటే లేటెస్ట్ పాస్ అవుట్స్ వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఎక్కువ ఉంటాయి.
అట్ ద సేమ్ ఆల్రెడీ టైమ్ వాళ్ళు నేర్చుకుని ఉంటారు. దే హ్యావ్ ఎ నాలెడ్జ్, అంటే లాంగ్ పీరియడ్‌లో వాళ్ళు చాలా మర్చిపోతారు కాబట్టి వాళ్ళని మాక్సిమం ఎంకరేజ్ చేయరు అని ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లేదు 8 ఇయర్స్ వాళ్ళు కూడా అవ్వాలి అంటే మీ యొక్క ఈజ్ స్కిల్స్ దేర్ ఎనీ ఆప్షన్? ఎస్ ఉంది. ఉంది, ఆప్షన్ ఉంది. ఎలా అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. చేసి ఒక 2, 3 పోర్ట్ఫోలియోస్ లైక్ మీ పోర్ట్ఫోలియో 2, 3 వెబ్ అప్లికేషన్స్ కానీ ఏదైనా మంచి అప్లికేషన్ క్రియేట్ చేసి దాన్ని లింక్డ్ఇన్‌లో పెట్టుకోవాలి. నేర్చుకోవడం కాకుండా చేసిన వర్క్‌ని ప్రెజెంట్ చేయాలి. ఆ వర్క్ త్రూ వెళ్ళాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పెట్టుకోవచ్చు. లైక్ దే ఆర్ ద ఫ్రీలాన్సర్ వెబ్సైట్, అందులో పెట్టుకోండి. సో మీరు ఏంటంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఫ్రీలాన్స్‌గా వర్క్ చేయండి. జస్ట్ ఎంతో బేసిక్ పే ఇస్తారు. సో ఫ్రీలాన్స్‌లో వర్క్ చేయండి. చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. అప్పుడు యూ కెన్ కీప్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ వాంట్. అర్థమవుతుందా? అంతేగాని 8 ఇయర్స్ గ్యాప్ ఉంది, నేను వస్తాను, నేను జాయిన్ అవుతాను అంటే వేస్ట్ అవ్వదు. ఒకవేళ ఫేక్ అని ఎంతో ప్రూవ్ చేసి జాయిన్ అయినా స్టెబిలిటీ అనేది ఉండదా? అది షార్ట్ లిస్ట్ చేయరండి, షార్ట్ లిస్టే చేయరా? ఓకే. కష్టం అది. అండ్ ఇంకొక పాయింట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, మార్కెట్లో ఫేక్ చాలా ఉన్నాయి. అవును. తెలియకుండా మనీ పే చేస్తారు, లేకపోతే కొన్ని రోజులు క్లాసెస్ తర్వాత తర్వాత చూస్తే ఇక్కడ క్లాస్ ఉండదు, ఇది ఉండదు, ఇక్కడ కాదని చెప్తారు. అడ్రస్ కోసం వెళ్ళి పిచ్చోళ్ళు అయిపోయిన టూ మెనీ ఉన్నారు. మనీ తీసుకుని జాబ్ ఇస్తామని చెప్పిన టూ మెనీ ఉన్నారు. దీస్ ఆర్ టూ మెనీ ఫేక్. మీరు ఇప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయడం ఎందుకు, దగ్గర నుంచి చాలా మందిని చూసాను. చూసారా? సో వాట్స్ మీ పాయింట్ ఏంటి ఫేక్ దీని మీద? పెడతారు, వెళ్తారు, ప్రాపర్ వర్క్ ఉండదు. కనీసం ఫేక్ పెట్టినప్పుడు నువ్వు స్కిల్స్ నేర్చుకొని వెళ్ళు. జాబ్ వచ్చింది కదా అని మంచి ఊపుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేయాలా, చేయరు, వచ్చేస్తారు. స్కిల్స్ నేర్చుకోరు. స్కిల్స్ నేర్చుకోకుండా వెళ్తారు, వచ్చిన తర్వాత కూడా స్కిల్స్ నేర్చుకోరు. ఇంకోటి ఏంటంటే నేను స్టూడెంట్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫేక్ పెడితే ఒక్కరోజు 2 రోజులు నీ దగ్గర స్కిల్స్ ఉందంటే నువ్వు సస్టైన్ అవుతావు, నో ప్రాబ్లం. కానీ లేవు అంటే కష్టం, బయటకు వస్తావు. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో నేను మంచి సజెషన్ ఏంటంటే ఫేక్ నమ్మకండి. ఎందుకు అంటున్నానంటే మీరు 3 లక్షలు 4 లక్షలు పెట్టి వెళ్తారు. అక్కడ మీకు పాజిటివ్ అవుట్పుట్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ 4 లక్షలు పెట్టే బదులు ఒక 10,000 20,000 పెట్టి కోర్స్ తీసుకో. ఒక 6 నెలలు నీది కాదని కష్టపడు. 6 మంత్స్ అంటే ఒక కోర్స్ పీరియడ్ వచ్చేసి పర్ఫెక్ట్ అవ్వాలి అంటే మినిమం టైం అది మీరు 6 మంత్స్. ఏది నేర్చుకోవాలనుకుంటున్నా 1 మంత్లో కూడా కోర్స్ నేర్పిస్తున్నారు కదా. వై నేను 15 రోజులు కూడా నేర్పిస్తానండి. చెప్తున్నా కదా, నీకు 15 రోజులు కూడా నేర్పిస్తాను. కానీ ఆ సబ్జెక్ట్ అనేది మీకు వెళ్ళదు. ఓకేనా? సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం, HTML అని ఒకటి తీసుకుందాం. సపోజ్ ఆ 15 రోజుల్లో చెప్పేవాడు ఎలా చెప్తాడంటే HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తాడు, అయిపోయింది. అదే సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే HTML అంటే ఏంటంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? నువ్వు ఏదైనా లింక్ని క్లిక్ చేయాలంటే దాన్ని లైక్ మీ యొక్క బ్రౌజర్కి తెలవాలి, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వచ్చేదాన్ని దానికి ఆ నేమ్ వచ్చింది హైపర్ టెక్స్ట్ అనేది. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే బ్రౌజర్ నువ్వు HTML ఏది రాసినా కానీ దాన్ని మార్కప్ లాంగ్వేజ్ కోడ్ తీసుకుంటుంది. లైక్ ఇలా డిఫరెంట్ ఎలాబరేట్ చేసి ప్రాపర్గా చెప్తారు. డెప్త్ ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఐ హర్డ్, నేను దానిలో ప్రూవ్ కాదు, బట్ ఐ హర్డ్ ఏంటి అంటే ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చినోడు ఇంకో లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఒక లాంగ్వేజ్కి ఇంకో లాంగ్వేజెస్కి కొన్ని బేసిక్స్ మ్యాచ్ అవుతాయి కొన్ని, అంటే లైక్ అంత కష్టం ఉండదు. సంథింగ్ ఏమంటారు, ఎంటర్ అయిన తర్వాత ఒక లాంగ్వేజ్ అనేది కొంచెం కష్టమైన లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అయిపోయారంటే మిగతావి కొంచెం ఈజీగా వాళ్ళు గ్రాప్ చేయగలుగుతారు. ఈజ్ ఇట్ ట్రూ? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఫస్ట్ ఇనీషియల్గా నర్సరీలో జాయిన్ అయ్యారు. ABCDలు ఇనిషియల్గా చాలా కష్టపడతారు. వన్స్ ABCDలు అయిపోయిన తర్వాత వర్డ్స్ ఎలా మనం నేర్చుకుంటాం, వర్డ్స్ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్. వన్స్ వర్డ్స్ వస్తే అది ఎక్కడ ఎలా వాడాలనేది సెంటెన్స్ ఫార్మేషన్లో యూస్ చేసుకుంటారు. సో ఇనీషియల్గా ABCDలు మీకు కష్టం ఉంటాయి, అవునా కదా? అంటే నర్సరీ పిల్లలకి నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీ అది, ఎందుకంటే ఆల్రెడీ మనం ABCD నేర్చుకున్నాము, వర్డ్స్ నేర్చుకున్నాము, సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయగలుగుతాము. ఇప్పుడు నర్సరీ పిల్లవాడిని తీసుకొచ్చి ఫస్ట్ అరే నువ్వు సెంటెన్స్ ఫార్మ్ చేయమంటే చేస్తాడా? చేయలేడు. ఐ మీన్ సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సో మీరు ఏదైనా లైక్ ఏ లాంగ్వేజ్ అయినా ఏదైనా నేర్చుకోండి.
ఫస్ట్ ఏబీసీలు నేర్చుకోండి. ఓకేనా? ఏబీసీలు నేర్చుకున్న దాని తర్వాత వర్డ్స్ నేర్చుకోండి. సో ఇక్కడ ఏబీసీడీలు ఏంటి అంటే ఒక వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషను హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ ఇవి లేనిది అసలు ఏ వెబ్ అప్లికేషన్ ఉండదు. ఓహ్! ఓకేనా? ఇవి నేర్చుకుంటే నీకు ఐడియా వస్తది. ఏది ఎక్కడ ఎలా యూజ్ చేయాలని తెలుస్తది. అంటే దీని బేస్ మీద అవి తెలుసని కాదు. థింగ్ ఏంటంటే నీకు కాన్ఫిడెంట్ వస్తదని. సపోజ్ లైక్ మీరు ఇప్పుడు ఒక జావా నేర్చుకున్నారు. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా? పైథాన్ నేర్చుకున్నారు. కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్‌కి జావా స్క్రిప్ట్ రిలేటెడ్‌గా ఉంటాయి. జావా స్క్రిప్ట్ ఇస్ కామన్. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు మనకి ప్రాపర్‌గా మీకు ఎలా చెప్పాలంటే ఈజీగా అర్థమైపోతది. లైక్ దానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదని.